ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును బట్టి మరలా మనమందరము కూడా జీవము ఉన్నటువంటి దేవుని మందిరములో చేరి ఈ రీతిగా దేవుని నామాన్ని ఆరాధించి గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అలాగనే ఇంతవరకు నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. మీ పక్కనటువంటి వారికి గ్రేట్ చేసుకోండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ఎలా ఉన్నారని అడగండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచిది. మరి వారం రోజుల విషయాలన్నీ మాట్లాడి తీసుకోకండి, చాలా చిన్న పలకరింది. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపను బట్టి మరి ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఆ ఇర్మియా గ్రంథము ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మట్టుకే మరి నేను ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి మొత్తం వచనం వెంబడి వచనం కూడా ధ్యానం చేయొచ్చు, కానీ మరొక 5 సంవత్సరాలు పట్టేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ధ్యానము చేయడము జరుగుతున్నది. ప్రియమైనటువంటి లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చి కూర్చోండి, లోపలికి వచ్చేయండి, లేదా అలా బెంచ్ మీదకి వెళ్ళిపోండి, చివరి బెంచ్ వెళ్ళిపోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా విలపించేటువంటి ప్రవక్త నశించిపోతున్నటువంటి ప్రజలను చూసి ఓరకనే కూర్చోకుండా దేవుని యొక్క తలంపు ద్వారా, దేవుడిచ్చినటువంటి హెచ్చరికల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ప్రజలను హెచ్చరిస్తూ వారి కొరకు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి, విలపించడానికి, హెచ్చరించడానికి, దేవుని మాటలు పలకడానికి ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప ప్రవక్త ఇర్మియా. మరి ఇర్మియా ఎలాగ దేవుడు పిలుచుకుని ఉన్నాడో, ఎటువంటి వారి దగ్గరికి పంపించబోతా ఉన్నాడో, ఏ విధముగా ఇశ్రాయేలు మీద, యోధా ప్రజల మీద ఆయన హెచ్చరికలను తీసుకుని వస్తూ ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా గడిచినటువంటి వారంలో మనము ధ్యానం చేశాం. అయితే ఈ దినాన్ని 3వ అధ్యాయము, ఆ 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రాముఖ్యముగా ఈ 3వ అధ్యాయంలో 3 విషయాలు మనకి కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా. ఇక్కడ కొద్దిగా మాటలు వినటానికి కొద్దిగా మనకి చిన్న అసభ్యంగా మనకు కనబడుతున్నా, దేవుడు మరి ఎంత తీవ్రమైనటువంటి ఆయన ఆరోపణ లేదా తీవ్రమైనటువంటి ఆ మాటలను ఉపయోగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు తన భార్యను త్యజించగా, ఒక భార్యను విడిచిపెట్టినప్పుడు ఆమె వెళ్ళి
వేరొక పురుషునితో కలిసి జీవితం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ భర్త అయినటువంటి వాడు మళ్ళా ఆమెను చేర్చుకుంటాడా అని అడుగుతూ ఉంటున్నాడు. మన సమాధానం ఏం చెప్తాం? చేర్చుకుంటాడా? చేర్చుకోడు. ఇంకా కిందన భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ దేవుడు హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇదిగో విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెబుతూ, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము, నీతో ఒకడు సైనింప స్థలం ఎక్కడ ఉన్నది, ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కారముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లక ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భయంకరమైనటువంటి వ్యభిచారము అనేటువంటిది, అంటే వ్యభిచారము అంటే మనం ఊహిస్తుంటున్నటువంటి రీతిలో శారీరకమైనటువంటి వ్యభిచారము కాదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని మరచి సమస్తమును కూడా దయచేసి, సమస్తమును కూడా మానవుని ప్రేమించి, సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగించి, ఆయన ఈ గొప్ప సృష్టిని చేసి మానవుడు అనుభవించడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏర్పాటు చేస్తే, ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? వేరే వాటిని వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. మనుషులు చేసేటువంటి హస్తకృత్యములతో చేయబడినటువంటి వాటిని వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. వారు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉంటున్నారు. లోకానుసారమైనటువంటి ఆచార వ్యవహారాలలో, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, కామ వికారకరమైనటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క భయంకరమైనటువంటి మద్యాసక్తులుగాను, భయంకరమైనటువంటి దుర్మార్గులుగాను, ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరికొకరు సిగ్గుమాలినటువంటి పనులు చేస్తూ, అల్లరి తొక్కునటువంటి ఆటపాటలు చేస్తూ, దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని మార్గంలో నడవడము, ఇవన్నీ కూడా మర్చిపోయారు. మర్చిపోయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధనలోనూ వారు తిరుగుతూ ఉంటున్నారు. ఈ పనులు చేస్తున్నప్పుడు దేవుడు వీటిని ఇర్మియాకు చెప్తూ ఉంటున్నాడు, ఇదిగో నా ప్రజలైనటువంటి వారు భయంకరమైనటువంటి వ్యభిచార స్త్రీలుగా, వ్యభిచారము చేసేటువంటి వారుగా వారు కనబడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళలో విశ్వాసం లేదు, మరి ముఖ్యముగా వారిలో కృతజ్ఞత అనేటువంటిది లేదు. ఇశ్రాయేలు ప్రజలు నేను ఎలాగో నడిపించాను, వారికి ఆహారము కావాలంటే మన్నాను కురిపించాను, నీరు కావాలంటే బండలో నుంచి నీరు రప్పించాను, వారికి ఎండదెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభాన్ని పెట్టాను, వారి పక్షముగా నేను 7 జనాంగాలను జయించి వారి పక్షంగా నేను జయాన్ని తీసుకుని వచ్చాను, వారికి యుద్ధము చేయకపోయినా వారి చేతి వేళ్లకు యుద్ధము నేర్పించాను, వారి పక్షముగా నేను యుద్ధము చేశాను, అవసరమైతే సూర్య చంద్రులను కూడా ఆపేశాను, కాలాన్ని కూడా ఆపేశాను, యోర్దాను నదిని ఇన్ని రకాలుగా చేసి వారిని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి నా ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కృతజ్ఞత లేకుండా వారు తిరుగుతూ ఉంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు తిరుగుతూ ఉన్నారు. భక్తి లేదు, విశ్వాసం లేదు, దేవునికి కృతజ్ఞత చూపించడం అంతకన్నా లేదు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉపమానం చెప్తారు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడంట. ఈరోజు దేవుడు మనకు అన్ని ఈవులు ఇచ్చిన తర్వాత, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత మన స్థితిని, మన గతిని, గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన పూర్వపు దినాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నుంచి, ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఈ రోజు మనకి ఆశీర్వాదం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, సుఖ సంతోషాలను ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనము దేవుణ్ణి మర్చిపోయి దేవుని దూరముగా పెట్టి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేరే విధములైనటువంటి వాటి పట్ల మనం ఆసక్తి చూపిస్తున్నామా? పితృపారంపరమైనటువంటి వ్యర్థ ఆచారాల వైపు మనము శ్రద్ధ చూపిస్తూ ఉంటున్నామా? అయితే మనం అనుకోవచ్చు, మేము రక్షించబడ్డామా అండి, యేసు రక్తంలో కడగబడ్డాం, యేసే మా జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఇప్పుడు మేము ఈ స్థితిలో లేము అని మనం అనుకుంటే, ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ధనాన్నే ఒక విగ్రహంగా పెట్టుకున్నారు. ఏమండి, చాలా మంది ధనాన్నే ఒక విగ్రహంగా పెట్టుకున్నారు. చాలా మంది సుఖాన్నే ఒక విగ్రహంగా పెట్టుకున్నారు. చాలా మంది నిద్రనే ఒక విగ్రహంగా పెట్టుకున్నారు. చాలా మంది బిడ్డలనే ఒక విగ్రహంగా పెట్టుకున్నారు. చాలా మంది అనేకమైనటువంటి పనిపాట్లనే విగ్రహాలుగా పెట్టుకుంటూ ఉన్నారు. అందుకే ఎహెజ్కేలు అంటున్నాడు, ఇదిగో నరులు వారి హృదయములలోనే విగ్రహాలు వారు పెట్టుకుంటూ ఉన్నారు. చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం అనుకుంటాము, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? ఏమండి, మనము సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నామా, బైబిల్తో ఎక్కువ గడుపుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరికారు ప్రశ్న వేసుకోండి. యవన బిడ్డలు ప్రశ్న వేసుకోండి. ముఖ్యంగా కుటుంబ యజమానులు ఉంటే వారు ప్రశ్నలు వేసుకోండి. నీవు సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్నావా, లేదా వాక్యం చదవడానికి ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావా? సెల్ ఫోన్ ఇప్పుడు అందరికీ ఒక విగ్రహం అయిపోయింది, అది కదా, అది ఒక వ్యసనం అయిపోయింది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటికీ మనము సమయం ఇస్తున్నాం. ఇప్పుడు మనము బయట ఉన్నటువంటి హైందవ సోదరులను మనం గమనిస్తే, వారు దేవుని మందిరానికి వారు రావడానికి వారికి అవకాశము ఉన్నా వారికి సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి వారు రావటం లేదు. సరే, వారిని పక్కన పెడదాం. ఇప్పుడు దేవుని గురించి అన్నీ తెలిసినటువంటి మనం కూడా ఏం చేస్తూ ఉన్నామంటే, ఎప్పుడో ఆదివారం ఒక గంట గడియ దేవుని మందిరంలో గడిపేయడం, వెళ్ళిపోవడం అంతే తప్ప మిగిలిన దినాల్లో మన భక్తి విశ్వాసాలు ఎలాగుంటూ ఉన్నాయి? వ్యక్తిగత ప్రార్థన ఉంటుందా? వ్యక్తిగత వాక్య ధ్యానం ఉంటూ ఉందా? అవకాశం దేవుడు నీకు ఇస్తున్నా సరే ఉపవాస ప్రార్థనకు రాలేనటువంటి పరిస్థితులు నీవు ఉంటున్నావు. మధ్యాహ్నం నీవు పడుకుంటూ దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తూ ఉంటున్నావు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో వారు అన్యులు, వారు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వారు వ్యభిచారం చేసినటువంటి వారితో సమానం అంటే, నీవు దేనికి అమ్ముడుపోతూ ఉన్నావు? నీవు దేనికి దాసోహం అయిపోతా ఉన్నావు? నీవు దేవునికి వెచ్చిస్తున్నటువంటి సమయం ఎంత? మిగిలినటువంటి వాటికి వెచ్చిస్తున్నటువంటి సమయం ఎంత? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో వ్యభిచారం అనేటువంటిది వ్యభిచారముతో పోలుస్తూ ఉంటున్నాడు. భయంకరమైనటువంటి కార్యాలు ఈ దినాల్లో కూడా మనం లోకంలో చూస్తుంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విగ్రహారాధన. దేవుడు దీన్ని వ్యభిచారంతో పోలుస్తూ ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఏమన్నా మన దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంది? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయనలో సిగ్గుమాలినటువంటి పనులు ఏమీ లేవు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు లేనటువంటి పరిశుద్ధుడు ఆయన. ఆయనలో ఏ విధమైనటువంటి పాపము లేదు. ఒకవేళ నీలో పాపం ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ పాపము దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేస్తుంది. ఏమండి, చక్కని భక్తులు చక్కని పాట రాస్తాడు కదా, మనందరికీ వచ్చు కదా. పరిశుద్ధ 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 ప్రభువా వరాధిపతి
వరాదుతాలైనాని వారిని పగలరా వరాదుతాలైనాని 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 వారిని పగలరా. ఈ పాట పాడాలంటే మళ్ళీ గృహప్రవేశమో పెళ్ళి అవ్వాలి, అంతవరకు పాడం కదా. ఎప్పుడు పాడుకోవచ్చు, తప్పేమిలే. నీ దేవుడు ఎటువంటి వాడో నీవు గుర్తిరగాలంటే ఇలాంటి పాటలు కూడా పాడుకోవాలి. కొత్త పాటలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి ఎప్పుడు మళ్ళీ వినపడవు. కానీ ఈ పాటలు తరాలు మారినా యుగాలు మారినా అవి ఎలా వినపడుతూనే ఉంటాయి. ఎందుకంటే భక్తులు పెదాలతో రాయలేదు, ఇది దేంతో రాశారు? ఆత్మతో సత్యముతో వాటిని రాశారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భయంకరమైనటువంటి వ్యభిచారము చేసినటువంటి తన భార్యను మరలా ఏ పురుషుడైనా చేర్చుకుంటాడా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. చేర్చుకుంటాడా అంటే మన జవాబు ఏమిటంటే ఖచ్చితంగా వ్యభిచారము చేసినటువంటి ఆ భార్యని, ఆ స్త్రీని ఎవరు కూడా మరలా చేర్చుకోరు, మరలా ఇష్టపడరు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం అన్ని కూడా శ్రమలండి, అన్ని శోధనలండి. ఏమండి, దేవుడు మమ్మల్ని శోధించేస్తున్నాడండి, మమ్మల్ని శ్రమ పెట్టేస్తున్నాడండి. శ్రమలు వచ్చేసాయి పాస్టర్ గారు, శోధనలు వచ్చేసాయి పాస్టర్ గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలు శోధనలు అన్నీ కూడా సాతాను గాడి మీద తోసేయడానికి లేదు. ఏమండి, మన క్రియల వలన కూడా, మన పనుల వలన కూడా శ్రమలు అనేటువంటిది కోరి మనము తెచ్చుకుంటూ ఉంటాం. సొలొమోనును మనము, సంసోను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, సంసోను నజీరు చేయబడినటువంటి వాడే, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డగా దేవుడు అనుగ్రహించాడు సంసోన్ని. కానీ సంసోను యొక్క స్వయంకృత అపరాధం ఏమిటి అంటే దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. దెలీలా యొక్క తొడ మీద పడుకున్నాడు. దేవుని కార్యాలు చేసి న్యాయాధిపతిగా జీవించవలసినటువంటి సంసోను వెళ్ళిపోయి ఆ దెలీలా యొక్క వలలో పడిపోయాడు. అది ఎవరి తప్పది? ఎవరి పొరపాటు అండి? అది దేవుని పొరపాట. అందుకోసమని ఇటువంటి పరిస్థితి వచ్చింది. తన బలమంతా కూడా పోయి ఫిలిస్తీన్ల చేత కళ్ళు ఓడబెరిపించుకునేటువంటి భయంకరమైనటువంటి దుర్గతి పట్టింది ఆ మహాపరాక్రమశాలి అయినటువంటి సంసోనికి. బలమంతా పోయింది. కాబట్టి అన్ని శ్రమలు శోధనలు ఇవన్నీ కూడా దేవుని ద్వారా, ఆ సాతాను ద్వారా వచ్చేస్తూ ఉన్నాయండి అని అనుకోవడానికి లేదు. ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా నువ్వు ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైనటువంటి గుణం ఏదైనా ఉన్నదా అని నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుని మార్గాలు వదిలి నువ్వు తిరుగుతున్నావేమో, దేవుడు వద్దన్నటువంటి పని నీవు చేస్తున్నావేమో, దేవుడు చెయ్యకూడదు అనేటువంటి కార్యాల్లో నీ నిమగ్నురాలు అయిపోయావేమో. నీ సహవాసం ఎలాగుంది? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు ఏ కార్యాలు చేస్తూ ఉంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడే అభిషేకించాడు సౌలు మహారాజుని, దేవుడే అభిషేకించాడు సౌలు మహారాజుని, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుని. కానీ సౌలు యొక్క మార్గం ఎలాగుంది? వక్ర మార్గంగా మారిపోయింది, అసూయ చేత నిండిపోయింది. కర్ణ పిశాచాలు సోదగాండ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. వారిని ఆశ్రయిస్తున్నాడు, కానీ ఇదిగో క్రొవ్వినటువంటి వాటిని ఆశ్రయిస్తున్నాడు. వీటి కొరకు ఆతృత పడుతున్నాడు, కానీ జీవము కలిగినటువంటి దేవుని మార్గాన్ని అనుసరించడం లేదు. ఈరోజు నీ ప్రవర్తన, నీ మార్గం ఎలాగుంది? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి? నీ తపన ఎలాగుంటున్నది? ఇవి చేస్తే, ఈ విధముగా పాపము చేస్తే, ఈ విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పోలుస్తున్నాడు, వ్యభిచారముతో పోలుస్తూ ఉంటున్నాడు. నువ్వు దేవుణ్ణి తప్ప దేనిని ప్రేమిస్తున్నప్పటికీ కూడా
అది వ్యభిచారంతో లెక్కే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పనిష్మెంట్ చూడండి అక్కడ ఏమంటున్నాడు. అక్కడ 3 వచనము, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడక నోళ్ళకై ఉన్నావు. ఎందుకు ఏంటవుతుందంట? అందువలన వానలు కురవటం లేదు, ఇంకా కడవరి వర్షాలు లేవు, వానలు లేవు, అన్ని ఎండిపోతూ ఉన్నాయి, బీడు భూములు అయిపోతూ ఉన్నాయి. ఏమిటువంటి దేవుని బిడ్డరా, వర్షం కురవకపోతే ఏమవుతుంది? పంటలు ఇదిగో నేటి దినాల్లో కూడా వర్షాలు లేక ప్రార్థన చేస్తున్నాం. కానీ నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకము గలదై అది బహు బలము గలదై ఉందని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా, దేవుని కృప చేత ఆ పైన పడుతున్నటువంటి వర్షాల ద్వారా ఈ గోదావరి ఇవన్నీ కూడా ఈ వారంలో మనం వింటున్నాం. అవి కొద్దిగా నిండుతున్నాయి అనేటువంటి మాట. అవి నిండుతూ ఉంటే కొద్దిగా ఈస్ట్ వెస్ట్ పచ్చగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, వీరు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఈ వ్యభిచారం అనగా విగ్రహారాధన, దేవతారాధన, జీవము కలిగినటువంటి దేవుని మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, సమస్తము తానే ఉండి చేసినటువంటి కార్యాలను మర్చిపోయి, వారిని కాపాడినటువంటి విధానమును మర్చిపోయి, రక్షించినటువంటి విధానమును మర్చిపోయి, వీరు ఎప్పుడైతే సృష్టిని పూజిస్తూ ఉంటున్నారో. నా చిన్నప్పుడు ఒక పాట ఉండేటువంటిది, సండే స్కూల్ పాట, చక్కని పాట. రాయికి మొక్కాను, రపకి మొక్కాను, నీటికి మొక్కాను, చెట్టుకి మొక్కాను, రాయికి మొక్కాను, రపకి మొక్కాను, నీటికి మొక్కాను, చెట్టుకి మొక్కాను. ఇది పాడండి మీరు ఒకసారి. రాయికి మొక్కాను, రపకి మొక్కాను, నీటికి మొక్కాను, చెట్టుకి మొక్కాను. మళ్ళా యేసు అంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసు అంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసునే నమ్ముతాను, యేసునే బ్రతుకుతాను. కష్టమొచ్చినా నష్టమొచ్చినా, బాధ వచ్చినా రోగం వచ్చినా, కష్టమొచ్చినా నష్టమొచ్చినా, బాధ వచ్చినా రోగం వచ్చినా, యేసు అంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసు అంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసునే చిన్నప్పుడు యాక్షన్ సాంగ్స్ తో నేర్పించేవాళ్ళు. మీ పాట యాక్షన్ చేస్తారైతే ఒకసారి చేస్తారు, మీరు చెప్పాలి కానీ కదా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాయికి మొక్కాను, రపకి మొక్కాను, నీటికి మొక్కాను, చెట్టుకి మొక్కాను. ఈ 4 మొక్కుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? రాయికి, కొండలకి, రప్పలకి, నీటికి, చెట్లకి. ఏమండి, దేవుడు అందుకే అంటున్నాడు, కనబడిన దాన్నల్లా కూడా, అటు సూర్యుడు కనబడితే సూర్యదేవుడు, చంద్రుడు కనబడితే చంద్రదేవుడు, ఇంకేదో కనబడితే
ఇంకోటి కనబడితే ఇంకోటి, ఏది కనబడితే దాన్ని ఆరాధ్య దైవాలుగా చేసుకుని దానికి ఒక పెద్ద హడావుడి సృష్టించేస్తూ, బీభత్సం సృష్టించేస్తూ, ఎవడు కల్పించినటువంటి మార్గాల్లో వాళ్ళు తిరిగేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు దాన్ని ఏమంటున్నాడు తెలుసా? వ్యభిచారం అంటున్నాడండి. దాని వలన పర్యవసానం ఏంటో తెలుసా? వానలు కురవటం లేదు, వర్షాలు కడవరి వర్షం రావటం లేదు, తద్వారా కరువు వస్తూ ఉంది, లేవిడి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నీ యొక్క రాబడి చిల్లు సంచిలో వేసినటువంటి రాబడిగా మారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ మార్గము సరైనటువంటిదిగా లేదు. నీవు లక్ష్య పెట్టవలసినటువంటి దేవుడు మర్చిపోయి, ఆయనను మర్చిపోయి నువ్వు తిరుగుతూ ఉంటున్నావు. ఏదో వారానికి ఒకసారి ఆదివారం 2 గంటలు లేదా గంట, ఆ 2 గంటలో 1 గంట మళ్ళా బొర్రే కదా, ఆ గంట సేపు వచ్చేస్తాం, కూర్చుంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, దేవా 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 వందనాలు తండ్రి అంటాము. అయిపోయిందంటే మళ్ళా వారం రోజులు నీ బైబిల్కి రెస్టే, దేవునికి రెస్టే కదా. ఎలాగుంది మన జీవితాలు? నీ ఆసక్తిని బట్టే, నీ ఆతురతను బట్టే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడనేటువంటి సంగతిని మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ ఆ తర్వాత 5వ వచనాన్ని ఒకసారి మనము చదివితే, ఆయన నిత్యము కోపించిన, నిరంతరము కోపము చూపున అని నీవు అనుకునినను, నీవు చేయదలిచిన దుష్కార్యమును చేయుచునే ఉన్నావు. ఏమండి? నీవు చేయవలసినటువంటి దుష్కార్యమును అంటే ఇక్కడ చూడండి, దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అంట, కరుణామయుడు, అత్యంత కృపగలిగినటువంటి వాడు. ఎన్ని పేర్లు పెట్టేస్తా ఉంటామో కదా. ఇంత గొప్ప దేవుడని తెలిసి కూడా ఏం చేస్తున్నారంట? దుష్కార్యములు చేయుచునే ఉన్నారు. అంటే కపటమైనటువంటి పశ్చాత్తాపం మాట. ఏంటంటే ఇది కపటమైనటువంటి పశ్చాత్తాపం. ఇక్కడ ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నారు. ఇక్కడ ప్రభు బల దగ్గరికి ఈరోజు మనం అందరం కూడా చేరుతూ ఉన్నాము. తర్వాత పాట పాడతారు, అపరాధిని యేసయ్యని కృప చూపి బ్రోమయ్య అంటే పాపి తండ్రి పశ్చాత్తాపం అంటారు. అంతే. హృదయం మారదు, బుద్ధి మారదు, మాట మారదు, చూపులు మారవు, సెల్ ఫోన్ విడిచిపెట్టరు, చూడకూడదు అనేటువంటి చూడరు, బైబిల్ చదవరు, వాక్యం చదవరు, రోజు ప్రార్థన చేయరు, ఏమి ఉండవు. ప్రభువా నన్ను క్షమించండి. నేను అవును ప్రభువా. ఏటవును? ఏమిటువంటి దేవుని బిడ్డరా, ఆనాటి ప్రజలకి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. నేను నిత్యము కోపించేటువంటి వాడినని మీకు తెలుసు, నిరంతరము కోపము చూపని దేవుడు అని మీకు తెలుసు. అయినను కూడా నీవు చేయదలుచుకున్నటువంటి పని నువ్వు నీ తప్పులు చేసేస్తూనే ఉన్నావు, నీ వ్యాపారాలు చేసేస్తూనే ఉన్నావు, నీ కార్యాలు నువ్వు చక్కబెట్టేస్తూనే ఉన్నావు. ఎక్కడ కూడా ఏమండి చాలా మంది జీవితాలను మార్చుకోవట్లేదు, బ్రతుకులు మార్చుకోవట్లేదు. మళ్ళా పైగా ఒక ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉంటూ ఉంటాయి, 2 భార్యలు ఉంటూ ఉంటారు, చిన్నిళ్ళు ఒకటంట పెద్దిళ్ళు ఒకటంట, అవి ఉంటూ ఉంటాయి. మళ్ళా బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నారో గుర్తుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామండి? హైదరాబాద్ సతీష్ కుమార్ గారి చర్చికి వెళ్తున్నామండి, విశాఖపట్నంలో స్టీఫెన్ పాల్ గారి చర్చికి వెళ్తున్నామండి. ఏమండి మేమేమో ఉర్రూపలోగించేటువంటి రాజ్ ప్రకాష్ పాల్ గారి చర్చికి వెళ్తున్నామండి, ద లార్డ్ చర్చ్ అండి. ఆయన లార్డ్ అన్న భయం నీకుందా? ఆయన లార్డ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి భయం ఉందా? ఏమండి అవేమైనా విడిచిపెడుతున్నారా? చిన్నలోకి ఏమైనా తాళాలు వేస్తున్నారా?
ఏమంటే సెల్ ఫోన్కి ఏమైనా తాళాలు వేస్తున్నారా? ఏమీ లేదు, ఎక్కడ మారటం లేదు. లేనటువంటి దేవుని బిడ్డరా, ఎక్కడ కూడా మారటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వ్యభిచారము చేస్తున్నారు. నిజమైనటువంటి పశ్చాత్తాపం, గతంలో మన వాక్యము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. యెహోవా సన్నిధి నుంచి వచ్చేటువంటి అగ్ని లోపల మంట పుట్టించి అది పశ్చాత్తాపము కలిగిస్తుంది, లోపల నుంచి వస్తుంది. వేరొక అగ్ని బయటే. ఎవరి బిడ్డలు అందరూ ఇక్కడికి వచ్చాను కదా, పాపం అలా మెట్ల మీదకి వెళ్ళిపోతున్నారు. వచ్చాను తల్లి, రైట్, వెరీ గుడ్, గుడ్ గర్ల్స్. మీరు ఇలాగ వచ్చేస్తే మంచిది. కుమారి, తర్వాత అనురాధ సిస్టర్, సుగుణ సిస్టర్ ఇటు వచ్చేస్తే వెనక్కి వచ్చి వరకు కూర్చోండి. ఓకే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకే ఇక్కడ ఖాళీగా ఉంది ఇంతవరకునా. రైట్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఈరోజు చదువుకున్నాం కదా 103వ దావీదు కీర్తన 8వ వచనం, చదవండి ఒకసారి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్య సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములకు ప్రతీకారము చేయలేదు, మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఏంటండి, ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన నిత్యము కోపించటం లేదు. మన దోషాలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వటం లేదు. ఇవన్నీ ఎవరికి వర్తించినవి? లాస్ట్లో రాసేసాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన కృప. హల్లెలూయా. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వారికి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. మళ్ళా నీవు ఆయన వైపు తిరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, నాటి నుండి నేటి వరకు కూడా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మార్గం ఎలాగ ఉంటున్నది? రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఇంత పాపము చేసినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఒక భార్య వ్యభిచారము చేసిందని తెలిస్తే ఆ భర్త చేర్చుకోడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ప్రజలకు కూడా నేను కృప అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు అండి. హల్లెలూయా. చూడండి ఒకసారి రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే 14వ ఇక తర్వాత వచనాలన్నీ కూడా వారి యొక్క పాపము, రాళ్లతోనూ మొద్దులతోనూ ఇంకా వ్యభిచారం గురించి అన్ని కూడా రాయబడి ఉన్నాయి. వారు ఏ విధముగా దేవుణ్ణి విడిచిపెట్టి ఏ విధముగా వారు ఇతర వాటిని ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. తర్వాత 14వ వచనం దగ్గరికి వెళితే, ఇదే యెహోవాకు భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరుగాను సియోనుకు రప్పింతును. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోను వివేకముతోను. దేవుని బిడ్డలారా, వ్యభిచారము చేసినటువంటి
ఆ భార్యని ఆ భర్త మళ్ళా చేర్చుకోడు. కానీ అందుకే కృప అనేటువంటి మాట మనం వాడతాం. కృప అంటే అర్థం ఏంటండి? అర్హత లేనటువంటి మనలను ప్రేమించడమే కృప. ఏమండి? అర్హత లేనటువంటి వారిని ప్రేమించడమే కృప. అర్హత దయచేయడమే కృప. ఇక్కడ ఇంత పాపము చేసినా, ఇంత తప్పిదము చేసినా, ఇంత ఘోర అకృత్యాలు చేసినప్పటికీ కూడా చూడండి, తన యొక్క బిడల ఎడల దేవుని ప్రేమ ఎంతగా ఉంటున్నదో, తన యొక్క ప్రేమ ఎంతగా ఉంటున్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు వాక్యము, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేనే మీ యజమానుడను అనగా చెప్తూ ఉన్నాడు. వ్యభిచార చేసినటువంటి పోలికలో ఉంటున్నటువంటి వారలారా, నేనే మీ యొక్క భర్తగా ఉంటాను అంటున్నాడు. అంటే నేనే మీ యొక్క యజమానుడను, ఇదిగో మిమ్మల్ని మరలా సియోనుకు నేను రప్పిస్తాను అంటున్నాడు. నాకు ఇష్టమైనటువంటి కాపరులను నేను నియమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ముందున్నటువంటి కాపరులందరూ కూడా సరైనటువంటి మార్గంలో ప్రజల్ని నడిపించలేదు. ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాలను వారు చెప్పడము, ఆ మార్గాల్లో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా వారిని నడిపించడము, ఇటువంటి పనులు చేస్తుంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైనటువంటి కాపరులను, ఈ కాపరులు అందరికన్నా దేవుడు ఒక గొప్ప ప్రధాన కాపరిని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ప్రధాన కాపరిని లోకానికి పంపించాడు. ఆ కాపరి గురించి మనము క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. మీకా గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో నుంచి బెత్లెహేమ, ఆ ఎఫ్రాత, యోధా ప్రధానంలోని ఎంత మాత్రమును కూడా అల్పమైన దానము కాదని మనం మాట్లాడుకుంటున్నప్పుడు చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదివితే, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి హల్లెలూయా తన మందను మేపును కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలును. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఏమండి చెప్పాను కదా, వ్యభిచారము చేసినటువంటి భార్యని మరలా భర్త చేర్చుకోడు కదా. కానీ దేవుడు తన పోలికలో సృష్టించుకున్నటువంటి మానవులను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఇదిగో మనందరి కొరకు కూడా వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణ దయచేసి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనల్ని ఆయన రక్షించి ఈ లోకమంతటినీ కూడా నశించిన దాన్ని వెతికి రక్షించి ఆయనతో పాటు సహవాసము చేయాలనే ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి. అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది ఆయన కోరిక, ఆయన ఆకాంక్ష. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నా కాపరులను, నాకు ఇష్టమైనటువంటి కాపరులను అనగా దేవుని సేవకులను నేను నియమిస్తాను, దేవుని పనివారిని నియమిస్తాను. ఆ తర్వాత వారి జ్ఞానముతో వివేకముతో మేలుదురు, మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించిన దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకనూ చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట
దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇప్పుడు మందస్సం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా మాటలు అర్థమవుతున్నాయా? నేను సంస్కృతంలో మాట్లాడట్లేదు, తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఏమండి, అర్థం చేసుకోండి, మార్గాలను సరి చేసుకోండి. దేవుడి ఆశీర్వాదాలు మీ మీదే ఉంచుతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మందస్సం అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఉండేటువంటిది, దాన్నే దేవుడిగా వారు భావించేటువంటి వారు. అదే అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ఉండేటువంటిది. అదంతా కూడా ఒక పెట్టిలో అది ఇమిడిపోయి ఉండేటువంటిది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నిబంధన మందస్సం అని ఇక మీరు చెప్పరు, అది వారి మనసులోకి రాదు, అది ఇంకా జ్ఞాపకం చేసుకోరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇప్పుడు ఒక పెట్టిలో ఇమిడిపోయేటువంటి దేవుడు కాదు ఆయన, సర్వ వ్యాప్తి చెందినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. భూదిగంతముల వరకు వ్యాపించినటువంటి దేవుడు, ఒక చోట మాత్రమే పరిమితమైపోయినటువంటి దేవుడు కాదు. ఆయన ఈ లోకానికి పంపబడినటువంటి దేవుని కుమారుడు. ఆయనే జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం, హల్లెలూయా. సర్వలోకానికి పంపబడినటువంటి జగద్రక్షకుడు ఆయన. ఇప్పుడు మందస్సం కాదు మనకు కావాల్సింది. ఏం కావాలా? యేసయ్య కావాలి. యేసయ్య ద్వారానే రక్షణ, యేసయ్యే జీవాహారము, యేసయ్యే మన యొక్క నిజమైనటువంటి ద్రాక్షావల్లి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వార్త చెప్తున్నాడు, ఇదిగో మీకు కృప కావాలంటే మందస్సము ద్వారా కాదు, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మీరు రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఆనాడే ప్రవచిస్తూ ఉన్నాడు ఇర్మియా. ఈరోజు నిజంగా మనం అందరము కూడా ధన్యులము. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తము మనకు దొరికింది, యేసయ్య కృప మనకి దొరికింది, యేసయ్య ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. మొన్నటి దినాన్ని బాప్తిసం తీసుకున్నారు సహోదరి వసంత లక్ష్మి గారు. మొన్న 2 బాప్తిసాల్లో ఒక బాప్తిసం ఇచ్చాం. నిజంగా వారి కుటుంబం అంతా కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి పూజలు. ఇక వారి తల్లిగారు అయితే మా ఎన్జిజిఎస్ కాలనీలో ఒక పెద్ద ఎలిజబెత్ రాణి గారే, అంటే పెద్ద స్వరం. ఆవిడని చూసినటువంటి వారు అందరూ భయపడేవారు, ఆ వీధులు అలాగే తిరిగేవారు. ఆవిడ పెద్ద విగ్రహారాధన, వారి చెల్లి, వారి తమ్ముడు, వారందరూ కూడా విగ్రహారాధకులే. కానీ యేసయ్య ఆమె హృదయాన్ని తట్టాడు, ఆమెతో మాట్లాడాడు, దేవుని సువార్త వెళ్ళింది. ఏమండి, మనస్సాక్షి కలిగి అవును నిజమే, నేను ఆరాధిస్తున్నటువంటిది జీవము లేనటువంటి వాటిని నేను ఆరాధిస్తున్నానని గ్రహించింది. యేసు నామములో బాప్తిస్మం పొంది రక్షణ పొంది అన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మందస్సముతో మనకి పని లేదు, మందస్సముల గురించి ఆలోచన చేయడం అవసరం లేదు, మందస్సము చూడాలనేటువంటి ఆలోచన మనకు వద్దు. కానీ నువ్వు యేసయ్యను చూడాలి. యేసయ్య ద్వారా నీకు రక్షణ, యేసయ్య ద్వారా నీకు విమోచన, యేసయ్య ద్వారా నీకు పరిపూర్ణమైనటువంటి సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. యేసే మన విమోచన. హల్లెలూయా, హల్లెలూయా. యేసే మన సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. యేసే మన హల్లెలూయా, హల్లెలూయా. యేసే హల్లెలూయా, ఆమేన్. యేసే హల్లెలూయా, హల్లెలూయా. యేసే సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. యేసే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. యేసే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు
ద్వారా మనకి రక్షణ, విడుదల అనేటువంటిది కలుగుతుంది. ఇదిగో ఆయనే మన యొక్క ప్రధాన కాపరి. తర్వాత అంటున్నాడు దేవుడు, నేను మిమ్మల్ని సరైనటువంటి త్రోవలో పెట్టడం కోసము కొంతమంది కాపరులను, నాకు ఇష్టమైనటువంటి కాపరులను నేను ఏం చేస్తానట, లేవనెత్తుతాను. వారి ద్వారా చెదిరిపోతున్నటువంటి, త్రోవ తప్పుతున్నటువంటి, ఇష్టమైనటువంటి త్రోవలో నడుస్తున్నటువంటి ఒక మార్గాలను నేను ఏం చేస్తాను, సరి చేస్తానని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తోంది. 17వ వచనం చూడండి ఒకసారి. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చెప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. హల్లెలూయా. అర్థమవుతుందా మాట? జకర్యా గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను నేను, దేవుని సింహాసనము యెరూషలేము కేంద్ర బిందువుగా స్థాపించబడబోతా ఉన్నది అని. అర్థమవుతుందా వాక్యం? చిన్న చిన్న వాక్యాలు చెప్పేయచ్చు. తప్పైన కుమారుడు, తప్పైనాను, తప్పైన గొర్రె. ఏమంటే మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలి కదా అని లోతైనటువంటి అనుభవాల్లోనికి తీసుకెళ్లాలనేటువంటి ఆశతో దేవుని సన్నిధిలో నేను ధ్యానం చేస్తూ మీ మధ్యకి వాక్యం తీసుకుని వస్తున్నాను. దేవుని యొక్క రాకడ రాబోతూ ఉంది. ఆ రాకడలో ప్రధాన స్థానము, ప్రధాన సింహాసనం ఎక్కడట, యెరూషలేములో ఆయన సింహాసనము స్థాపించబోతూ ఉంది. ఇప్పుడు అక్కడికి, ఆ సింహాసనము దగ్గరికి భూలోక నివాసులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. హల్లెలూయా. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగుతుంది, ప్రతి నాలుక నామాన్ని ఉచ్చరిస్తుంది. ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. రెండో విషయము, ఆయన యొక్క కృపా వార్త. జనములన్నీ ఆయన యొద్దకు వస్తాయంట. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో 21వ వచనము నుంచి, ఆలకించుడి, చెట్లు లేని మెట్ల మీద ఒక స్వరము వినబడుతున్నది. ఆలకించుడి, తమ దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మలచిన దాన్ని బట్టి ఇశ్రాయేలీయులో చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవావు, నీ వద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడము రండి, మనము కనబడకుండా అవమానము మనల్నే మరుగు చేయను గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును, మన పితరులను, మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసి ఉన్నాం. ఎంత గొప్ప పశ్చాత్తాప ప్రార్థన అండి. దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. ఇదిగో మీ రోదన విజ్ఞాపనలు వినబడుతున్నాయి, అనగా మీ పశ్చాత్తాప ప్రార్థనలు వినబడుతున్నాయి. నా యొద్దకు రండి. ఏమండి? మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. ఇప్పుడు అక్కడ అందరూ కూడా అంటున్నారంట, పర్వతముల మీద చేసిన ఘోష కొండలెక్కి చేశారు కదా, అదంతా కూడా ఏంటంట, నిష్ప్రయోజనం, పనికిరాని పనులు మాట్లాడు అన్నీ కూడా. ఏమంటే ఆ కొండలెక్కి కొండలకి మొక్కి చేసినవన్నీ కూడా నిష్ప్రయోజనం అంటారంట. ఇంకా ఇశ్రాయేలు వల్ల రక్షణ కలుగును.
మా పితరుల కష్టార్జితము, లజ్జాకరమైనటువంటి సిగ్గుమాలినటువంటి ఆ పనులన్నీ కూడా ఇవి మోసకరమని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇదిగో వారు ప్రభు వైపు వారు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒక ఏ స్వరం వినబడుతుందో తెలుసా? పశ్చాత్తాప స్వరము వినబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి పశ్చాత్తాపము హృదయములో నుండి వస్తే దేవుడు వారిని బాగు చేస్తాడు. దేవుడు వారి జీవితాన్ని మళ్ళా కడతాడు. దేవుడు వారి జీవితాలు మళ్ళా నాటుతాడు. నువ్వు ఎంత పాపినైనా, ఆంధ్రప్రదేశ్ గీతంలో చక్కని పాట ఉంటది కదా, ఎంత పాపినైనారో యేసు చేర్చుకొను అంచుని సువార్తలో అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనారో, ఎంత పాపంట, ఎంత పాపంట, ఎంత పాపి. ఆ భక్తుడు పాట పాడతాడు, ఆ చేత్తో వాయిస్తారు, దాన్ని ఏమంటారు? చేత్తో కీబోర్డ్, అదే ఆర్గన్. అది ఇలా వాయిస్తారు తెలుసా? పూర్వకాలంలో వాయించేవారు దాన్ని. ఓ పక్కన ఇలా సాగదీయాలి, ఓ పక్కన ఇది ప్లే చేయాలా. ఏమండి, చాలా కష్టం. ఆ పాట పాడుతూ ఎంత పాపి. నిజంగా అంత పాపి అయినా కూడా, ఎంత వ్యభిచారి అయినా, దుర్మార్గుడైనా, నరహంతకుడైనా, ఎంత దుష్టుడైనా, దుర్మార్గుడైనా, తెలియనటువంటి తరంలో వాడు చేసినటువంటి పాపానికి దేవుని వైపు తిరిగితే దేవుడు ఏమంటున్నాడు? మళ్ళా నిన్ను విశ్వాసిగా మారుస్తాను, మళ్ళా నిన్ను నాటుతాను, మళ్ళా నిన్ను కడతాను అంటున్నాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం ఒకసారి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా దేవుని యొక్క పిలుపు, రెండవదిగా ఆయన కృపావార్త, మూడవదిగా పశ్చాత్తాప స్వరం. ఈరోజు నీవు నిజముగా నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ రహస్య పాపములు ఏంటో, నీ ఒంటరిగా ఉంచినటువంటి చేస్తున్నటువంటి పాపం ఏంటో. నీవు దేవునికి ఇష్టడుగా ఉంటున్నావా, భ్రష్టుడిగా ఉంటున్నావా? భ్రష్టుడైపోయినా సరే దేవుడు పిలుస్తున్నాడు, భ్రష్టుడైన పిల్లలారా రండి, ఇదిగో నేను మళ్ళా మిమ్మల్ని బాగు చేస్తాను, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తాను అంటున్నాడు. ఇదిగో మళ్ళా మీరు నా యొద్దకు చేరినట్లయితే నేను మీకు నూతన జీవితాన్ని ఇస్తున్నా అంటున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపము స్వరాన్ని వినిపిద్దాం దేవునికి. పశ్చాత్తాప స్వరాన్ని వినిపిద్దాం. మీ హృదయాన్ని సరి చేసుకోనండి, దేవుని సరి ఒప్పుకోనండి. ఏదో కపటమైనటువంటి పశ్చాత్తాపం చూసాం మనం. కపటమైనటువంటి పశ్చాత్తాపం వద్దు. హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో వేడుకుందాం. ప్రతి నాలుక కదలాలా, ప్రతి పెదవులు కదలాలా. నీ ఒక బొమ్మలా నిలబడిపోక దేవుని సన్నిధిలో, ఒక విగ్రహంలాగా నిలబడిపోక దేవుని సన్నిధిలో. నోరు తెరచి నీవు దేవుని అడుగు. దేవా, అయ్యా తండ్రి, నీవు నా హృదయంలోనికి రండి, నా మాలిన్యంలో కడిగివేయండి. ఇదిగో వ్యభిచారం వచ్చేసినటువంటి ఆ భార్యను మళ్ళా భర్త ఏ విధముగా చేర్చుకోడు, కానీ అంత ఘోర పాపినైనప్పటికీ కూడా నువ్వు మళ్ళా పిలుస్తున్నావు తండ్రి. నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు, నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీకు వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరు కూడా అయ్యా జ్ఞాపకం చేసుకో, అమ్మా జ్ఞాపకం చేసుకో, దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. దేవుడు చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు, దేవుడు చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. ఇదిగో వారు చేసినటువంటి పాపమును బట్టి, వారు చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి వర్షం ఆగిపోయింది, కడవరి వర్షం కురవటం లేదు. ఇదిగో దేవుని తీర్పు రాకముందే నువ్వు ప్రభు వైపు తిరుగు. తీర్పు దగ్గరికి రాకముందే
నువ్వు ప్రభు వైపు తిరుగు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశపడి, వాటిని పూజిస్తూ, ధనాన్ని పూజిస్తూ, వ్యక్తులను పూజిస్తూ, నాయకులను పూజిస్తూ ఎంత కాలము దేవునికి దూరంగా ఉంటాం. దేవునికి దూరముగా ఉండదు. దేవునికి దూరముగా ఉండదు. దేవానికి వందనాలు, స్తోత్రాలు అని. దేవా ఎంత పాపి, దేవానికి స్తోత్రాలు, అయానికి వందనాలు, వందనాలు, వందనాలు. నీ కృపను బట్టి నీకు వందనాలు. అయా మా ప్రధాన కాపరి పంపించావు తండ్రి. ఆ కాపరి ద్వారా మాకు రక్షణ వచ్చింది, మాకు విడుదల వచ్చిందయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఏ యోగ్యతయు లేని నాకు జీవ ఏ యోగ్యతయు లేని నాకు జీవ నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు, వందనాలు. అయా ఇంతవరకు తండ్రి నాయన, అయా ఇర్మియా ప్రవక్త ద్వారా అయా మా జీవితాలను హెచ్చరించినందుకు నీకు వందనాలు. తిరిగి తండ్రి వ్యభిచారం వచ్చేసినటువంటి భార్యను ఏ భర్త కూడా చేర్చుకోడు తండ్రి. అయినను సరే నీ కృపను బట్టి మళ్ళా మమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నీ అవిశ్వాసముని విశ్వాసముగా మారుస్తానంటున్నావు. అయ్యా ఇదిగో నేను మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నావు, నేను మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తానంటున్నావు తండ్రి నాయన. యేసయ్యా మేము కపటమైనటువంటి పశ్చాత్తాపంతో కాకుండా హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపముతో తండ్రి నిన్ను ఆరాధించటకును, నిన్ను గణపరచటకును నాయన సహాయము దయచేయండి. అయ్యా మేము మా వక్ర మార్గాలను ప్రభు మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నిన్ను తప్ప వేరొక తండ్రి నాయన ఆరాధ్య దైవమును ప్రభు మేము పూజించుకునే సహాయము దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. లోకంలో ధనాన్ని ప్రేమిస్తున్నామేమో, వ్యక్తులను ప్రేమిస్తున్నామేమో అయ్యా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా హృదయాల్లో ఎవరిని ప్రభావం మేము చిత్రీకరించుకుని ఉన్నామో, ఎవరి మీద మేము లక్ష్యం పెడుతున్నామో, ఎవరి గురించి మేము ఎక్కువ ఆలోచిస్తున్నామో అయ్యా తండ్రి మా విగ్రహారాధన అయ్యా తండ్రి నాయన మేము దేనికి దాసోహమైపోతున్నామో సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా వాటిని విడిచిపెట్టి నీ యందు భయభక్తులు కలిగి నాయన అయ్యా నీవు ఇవ్వబోతున్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ తేజోమయుల పట్టణము కొరకు, ఆ నిత్య నివాసము కొరకు, నిత్య జీవము కొరకు మేము ఆతృత పడుటకును ప్రయాసపడుటకును మాకు నేర్పించండి. యేసయ్యా నీకే స్తోత్రాలు. అయ్యా వ్యక్తమైనటువంటి వాక్యము ఫలింపు దయచేయండి,
ఫలింపు దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి నాయన మార్పు దయచేయండి. మేమందరము తండ్రి నీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండటకు సహాయం దయచేయాలని యేసయ్య పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన వెళ్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.